అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలాల్ హ్యాక్స్. సో ఈరోజు నేను ఆలు చేస్తున్నాను. సో ఇది మనము రైస్లో కానీ తినచ్చు. సో నంచుకోవడానికి ఇది బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్న ఆలుని నేను ఇది మొత్తం పీల్ తీసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో ఇందులో నేను కొంచెం వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఆలుని తీసుకొని. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు, ఆవాలు, కొంచెం పసుపు, కారం, సాల్ట్ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ తీసుకున్నాను. సో ఈరోజు ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ వేసుకుంటాం ఫస్ట్. ఇందులో ఈ ప్యాన్లో ఫస్ట్ వేడవగానే ఆయిల్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను. సో నాకు ఎంతైతే ఆయిల్ కావాలో నేను అంత ఆయిల్ వేసేసుకున్నాను ఇందులో. సో కొంచెం ఆయిల్ వేడవ్వగానే సో నేను ఇక్కడ ఆవాలు ఏదైతే ఉన్నాయో అది వేసుకుంటాను. సో ఆవాలు వేసుకున్న తర్వాత నేను కరివేపాకు వేసుకుంటాను. సో హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆవాలు అండ్ కరివేపాకు వేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మన దగ్గర పొటాటో ఉందో పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఇది వేసేసుకోవాలి. సో ఇలా వాటర్లో నుంచి ఇలా తీసేసుకొని సో ఇట్లా చిప్పలు ఆడుతూ ఉంటుంది, పర్లేదు. సో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా. సో స్టవ్ అనేది మనం స్లోగా పెట్టేసుకొని ఇది అనేది వేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఏదైతే ఉందో మొత్తం నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది మొత్తం వేసుకున్న తర్వాత నేను దీనికి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. ఇందులో నేను వాటర్ అయితే ఏది యాడ్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ ఎంతైతే వేసానో ఆయిల్లోనే ఇది మొత్తం కుక్ అవ్వాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఐటమ్స్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రైస్లో నంచుకోవడానికి బాగుంటుంది, ప్లస్ రైస్లో కలుపుకొని తినడానికి కూడా ఇది బాగుంటుంది. ఇదైతే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను. సో కాసేపు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎంతైతే నాకు కావాలో అంత పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. సో ఈ పసుపు కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళిన తర్వాత నేను ఏదైతే కారం అండ్ సాల్ట్ ఉందో అవి రెండు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను రిమైనింగ్ ఏదైతే కారం అండ్ ఉప్పు ఉందో అది కూడా వేసేసుకున్నాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. సో కాసేపు మనం ఇది క్యాప్ పెట్టేసి దీని మీద సో పెట్టేసినాం మనకు రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనము సర్వ్ చేసుకొని తినడమే. సో ఫ్రెండ్స్ ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా. సో చూడండి, వావ్, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో నేను ఏ మసాలాస్ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ పసుపు, కారం, ఉప్పు వేసాను. చాలా బాగుంటుంది. ఇది మీరు రైస్లో కానీ తినచ్చు. సో మీరు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. స్మెల్ వస్తుంది ఘాటుగా. రెడీ, ఆలు ఫ్రై రెడీ. సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.